సర్వశక్తి కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ సన్నిధిలో సేవకులందరి ద్వారా మీరు మాట్లాడారు. ముగింపులో పరిశుద్ధాత్మ కొద్ది నిమిషాలు మీ కార్యాన్ని జరిగించండి. నేనే తగ్గిపోయి మీరు హెచ్చించబడి, నేను మరుగై మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడి ఘనపరచబడునుగాక, నీ వాక్యమే బయలుపరచబడునుగాక. పరిశుద్ధాత్మ ఘోరమైన సంగతులను మాకు బోధించండి. వాతావరణాన్ని మీ అనుకూలపరచుకోండి. పరిశుద్ధాత్మ మీ కార్యాన్ని చెయ్యండి. మీ బుద్ధి వాక్య ఆత్మతో, జ్ఞానవాక్య ఆత్మతో, ప్రత్యక్షతనిచ్చు ఆత్మతో మాట్లాడి కార్యము చేసి మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీలకు పౌలు రాసినటువంటి పత్రిక, హెబ్రీ సంఘానికి పౌలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 9వ అధ్యాయము 12-13 వచనాలు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు సిలువలో తల వంచి ప్రాణం విడిచిన తరువాత జరిగిన ఆయన మరణం తర్వాత సంభవాల్లో చాలా సవివరంగా ఎన్నో సంగతులను చెప్పుకోవలసి ఉంది. ఆయన ఎప్పుడైతే తల వంచి ఆయన ప్రాణం విడిచాడో వెంటనే మరుక్షణమే భూకంపం కలిగింది అక్కడ. అనగా ఆయన ప్రాణం విడిచిపెట్టగానే ప్రకృతిలో దేవుని ప్రభావం కనపడింది. దేవుని శక్తి ఈ సృష్టి అనుభవించింది. వెంటనే బండలు బద్దలయ్యాయి, అక్కడ సమాధులు తెరవబడ్డాయి, దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది, సమాధుల్లో ఉన్నవారు తిరిగి లేచారు. హల్లెలూయా. ఈ కార్యములన్నీ ఆయన ఎప్పుడైతే తల వంచి ప్రాణం విడిచిపెట్టాడో ఈ ప్రకృతిలోనికి, ఈ భూమి మీదకి దేవుని శక్తి విడుదలవ్వటం జరిగింది. హల్లెలూయా. ఇందాక ఆ సేవకుడు చెప్పినట్లుగా చనిపోయిన తర్వాత కూడా వెళ్ళి బళ్ళెముతో ఆయన్ని ఆ పక్కలో పొడిచినప్పుడు వాళ్ళు ఎక్కడికో తప్పించుకుంటారేమో, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో అని వారి కాళ్ళు విరగొడదామని వచ్చారు. 2 దొంగల కాళ్ళు విరగొట్టారు. కానీ యేసు దగ్గరకు రాగానే ఎందుకో వాళ్ళకి కాళ్ళు విరగొట్టబుద్ధి కాలేదు. ఇప్పటిదాకా సేవకులు చెప్పినట్లు లేఖనములు నెరవేరుటకు లేఖనములే కొందరిని కంట్రోల్ చేయటం మొదలుపెట్టాయి. ఆ లేఖనమును దాటి వారు ఎంత ప్రయత్నించినా ప్రవర్తించలేరు. ఎందుకంటే లేఖనము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ లేఖన నెరవేర్పుకి, ఆ లేఖన జరుగుట కొరకు, దేవదేవుడు తన కార్యములు నెరవేర్చుట కొరకు కాళ్ళు విరగొట్టుటకు వచ్చిన సైనికుడి మనసును దేవుడు మార్చేస్తే, రే ఆగరా అని వెంటనే ఒకడొచ్చి బళ్ళును తీసుకొని, ఈటను తీసుకొని లేదా బళ్ళును తీసుకొని పక్కలో పొడిచినప్పుడు అది లాగగానే రక్తము నీరు కారిందంట.
చెప్పండి అందరూ. అంటే రక్తం వచ్చిన తర్వాతే నీరు వస్తుంది. రక్తం ఆయన దేహంలో ఏమీ లేదు, రక్తం అంతా కారిపోయింది. ఇంకెక్కడో పలచపలచగా అంటుకొని ఉంటుంది తప్ప ఇక ఫ్లోటింగ్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా ఏమైపోయిందంటే, ఫ్లో అయ్యే బ్లడ్, ప్రవహించే రక్తం అంతా కారిపోయింది. ఇక ఆ రక్తం తర్వాత వచ్చింది ఏమిటంటే కేవలం నీరు బయటకు వచ్చింది. అంటే ఆయన రక్తమంతా ధారపోసేశాడు. అయితే ఆ రక్తం ఏమైపోయింది? ఆయన మరణించిన తర్వాత జరిగిన ఒక 2 అదృశ్యమైన కార్యాలను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ద 2 ఇన్విజిబుల్ థింగ్స్ వాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జీసస్. ఆయన ఎప్పుడైతే మరణించాడో 2 అదృశ్యమైన సంగతులు జరిగాయి. ఒకటి, ఆయన రక్తం ఏమైందంటే ఆయనే చేత పట్టుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మరణం తర్వాత యేసు రక్తముతో, లేక ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తముతో ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. ఎందుకు పరలోకంలోకి రక్తం వెళ్ళాలి? ఆ రక్తం, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన కార్చినప్పుడు తన శరీరం నుంచి వచ్చినటువంటి ఆ పచ్చి రక్తం కాదది. అది ఒక అదృశ్యమైనటువంటి రక్తం. అది హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, క్షయ వస్తువుల చేత, క్షయము అంటే పాడైపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము అనగా పాడవ్వని రక్తము, అక్షయమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఆయన తల ఉంచి ప్రాణం పెట్టిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత జరిగిన అదృశ్యమైన ఒక 2 అద్భుత కార్యాలలో మొదటి అద్భుత కార్యం ఏమిటంటే పరిశుద్ధపరచబడుటకు తలుపు తెరవబడింది. చప్పట్లు కొడుతూ, ఓ శాశ్వతమైన పరిశుద్ధతకు తలుపు తెరవబడింది. ఓ సంపూర్ణమైన పరిశుద్ధతకు తలుపు తెరవబడింది. నమ్మిన వారి కృపలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. పరిశుద్ధపరచబడుటకు, to become holy, to be sanctified, to be edified. Hallelujah. ఎంత ఘోర పాప బంధకాల్లో ఉన్న వ్యక్తి అయినా, ఎంత బానిసత్వంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి అయినా, ఎంత తుచ్చమైన అభిలాషలతో నిండిపోయిన వ్యక్తి అయినా, ఎంత బంధకముల్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఓ 50 సంవత్సరాల నుంచా, 40 సంవత్సరాల నుంచా, 30 సంవత్సరాల నుంచా, 20 సంవత్సరాల నుంచా, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచైనా పాప బంధకాల్లో బంధించబడి అది మర్చిపోలేక, అది విడిచిపెట్టలేక, దాన్ని కాదనుకోలేక, వదిలిపెట్టలేక, పాప బంధకాలతో వేదన పడుతూ బానిసగా బ్రతుకుతూ ఆశల్లో కోరికల్లో ఉన్న ఏ వ్యక్తినైనా, ఎలాంటి వ్యక్తినైనా పరిశుద్ధపరుచుటకు సాధనమైన నిబంధన రక్తము చిందించబడింది, సిద్ధపరచబడింది. హల్లెలూయా. ఆయన శిలువ కార్యం అంతటిలో, ఆయన శిలువ కార్యం యొక్క ఫలం, ఆయన శిలువ కార్యం యొక్క ప్రతిఫలం, ఆయన శిలువ కార్యం యొక్క అద్భుతమైనటువంటి ఫలం ఏమిటంటే, అద్భుతమైన ఆశీర్వాదం ఏమిటంటే ఆయన రక్తమే. ఆయన శిలువంతటిలో, శిలువ శ్రమలంతటిలో, ఆయన శిలువ అనుభవం అంతటిలో, పస్కా నుంచి మరలా సబ్బాతు వరకు యేసుక్రీస్తు యొక్క చివరి 24 గంటల్ని వీరు బోధిస్తూ వచ్చారు. అనగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు. గురువారం సాయంత్రం మొదలయ్యింది పస్కా 6 గంటలకి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సబ్బాతు మొదలవుతుంది. ఈ పస్కా పూర్తయ్యి సబ్బాతు మొదలైతే, సబ్బాత్ అంటే విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినం పూర్తయ్యే లోపు ఆ దేహములు సిలువ మీద ఉండటానికి వీలు లేదు. అందుకు వాటిని దించేసి 3 గంటల నుంచి 6 గంటల లోపు అరిమతయ్య యోసేపు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క దేహము తనకిమ్మని పిలాతును అడిగి తీసుకొని వెళ్ళి సమాధి చేశాడు 6 గంటలకల్లా. ఇక 6 దాటితే విశ్రాంతి దినం, ఆ రోజు ఏం చేయటానికి వీలు లేదు. అది యూదుల సంప్రదాయం.
హల్లెలూయా. ఇలాగూ ఆయన పస్కా నుంచి సబ్బాతు లోపు ఆయన కొట్టబడ్డా, గుద్దబడ్డా, హింసించబడ్డా, వెంట్రుకలు పెరికివేయబడ్డాయా, ముండ్ల కిరీటం ధరించాడా, నాగలి చాలగా వీపంతా దున్నబడిపోయిందా, పచ్చి రక్తపు మాంసపు ముద్ద అయిపోయాడా, ఏమన్నా అయిపోనివ్వండి, ఎంత శ్రమన్నా పడనివ్వండి, ఈ శ్రమంతటి ద్వారా వచ్చిన ఫలం ఏమిటంటే తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన సిద్ధపరిచాడు. అది అమూల్యమైన రక్తం, అది నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం, అనగా అది అక్షయమైన రక్తం. అది ఆరిపోయే రక్తం కాదు, అది ఎండిపోయే రక్తం కాదు, అది ఇంకిపోయే రక్తం కాదు, అది అదృశ్య ప్రపంచమైన ఈ దేహమునకు వెలుపల ఉన్న ఈ దేహ స్పృహకి, ఈ శరీర కాన్షియస్కి, ఈ యొక్క బాడీ కాన్షియస్కి వెలుపల ఉన్న స్పిరిట్ కాన్షియస్, స్పిరిట్ వరల్డ్, ఆత్మ ప్రపంచములోనికి కూడా ఆయన ఆత్మ స్వరూపుగానే ఆ ఆత్మ సంబంధమైన రక్తమును తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన తీసుకుని వెళ్ళిన ఆ రక్తం ఎంత గొప్పదంటే అది హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు రక్తం. అది చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. హేబేలు రక్తం ఏం పలికింది? హేబేలు రక్తం పలికిన మాట ఏంటో తెలుసా? శిక్షించుము, శిక్షించుము, తీర్పు తీర్చు, తీర్పు తీర్చు, నన్ను చంపిన వాళ్ళని, నరహత్య చేసిన వాళ్ళని తీర్పు తీర్చు, శిక్షించు అని పలికిన హేబేలు రక్తం. కానీ యేసు రక్తం పలికేది ఏంటో తెలుసా? క్షమించయ్యా, 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 వాళ్ళని విడిపించయ్యా, వాళ్ళని నడిపించయ్యా, వాళ్ళని బలపరచయ్యా, వాళ్ళని స్థిరపరచయ్యా అని పలుకుతుంది యేసు రక్తం. యేసు రక్తం పలికే రక్తం, యేసు రక్తం ప్రాప్తించే రక్తం. నేను ప్రకటిస్తున్నాను, ఈ స్థలము నుంచి ఆయన రక్త ప్రభావముతో మనం బయలుదేరదుముగాక. హల్లెలూయా. నువ్వెందుకు చిందించావా ఈ రక్తం? ప్రతి వ్యక్తిని కడిగి శుద్ధీకరించడానికి. నేను ఈరోజు ప్రకటిస్తున్న మాట, ఇంతసేపు మీరు సందేశాలు విన్నారు కదా, ఇంతసేపు ఎండలో కూర్చున్నారు కదా, ఇంతసేపు శ్రమ పడ్డారు కదా, ఉపవాసాలతో ఉన్నారు కదా, అసలు ఇంత శ్రమ యేసుక్రీస్తు ఆయన పడిందైనా ఇప్పుడు ఇంత శ్రమతో మీరు కూర్చున్నందుకు పరలోకములో తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ఆ యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకమంతా లేక ఈ భూప్రపంచం, ఈ భూమి మీద యేసయ్య శిలువ మరణం జ్ఞాపకం చేసుకునే రోజు కదా. ఇప్పుడు సియోనులో నేను అనుకుంటాను 24 పెద్దలు, 4 జీవులు, వేవేల కోట్లాది దేవదూతలందరూ ఈరోజు క్రీస్తు నీకు స్తోత్రం అనరు. ఈరోజు మహోన్నతుడ స్తోత్రం, కనుడా రాజా స్తోత్రం అనరు. ఈరోజు ఏమంటారంటే వధించబడిన గొర్రె పిల్ల నీకు స్తోత్రం, వధించబడిన గొర్రె పిల్ల నీకు స్తోత్రం. ఇప్పటికీ ఇంకా క్రీస్తు శకం 90లో యోహాను పద్మాసులంకలో ఉండి ఆ దర్శనమును చూసినప్పుడు వధించబడినట్లుండిన గొర్రె పిల్లగా కనపడ్డాడంట. ఇక టైం పెట్టండి నాకు కొంచెం. వధించబడినట్లుండిన గొర్రె పిల్లగా కనపడ్డాడంట. అసలు క్రీస్తు శకం 90లో అంటే అర్థం ఏమిటి? మరణించిన తర్వాత 90 సంవత్సరాలకి, ఇటు చూడండి రా, మరణించిన తర్వాత 90 సంవత్సరాలకి వధించబడినట్లుండిన గొర్రె పిల్లగా ఎందుకు కనపడాలి? ఇంకా ఎందుకు పరలోకంలో వధించబడినట్లే కనపడాలి? ఎందుకు ఆయన వధించబడినట్లే ఉండాలి? ఇంకా అదేంటో యోహాను పద్మాసులంకలో ఉన్నప్పుడు ఆ దర్శనమును చూస్తూ ఉంటే, ఆ దర్శనమును అతడు తిలకిస్తూ దాన్ని రాయుటకు సిద్ధపడుతూ ఉండగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాల్లో పూర్తిగా అక్కడక్కడ వినపడే స్వరం ఏంటో తెలుసా? గొర్రె పిల్లకు స్తోత్రమని, గొర్రె పిల్ల రక్తమని, గొర్రె పిల్ల భార్య అని, గొర్రె పిల్ల జీవగ్రంథమని, గొర్రె పిల్ల రక్తమని, ఈ పదాలే కనపడతాయి. ప్రకటన గ్రంథం అంతా యేసుక్రీస్తు తక్కువ పిలువబడ్డాడు, ఆయన గొర్రె పిల్లగా పిలువబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఈ భూమి మీదకి క్రీస్తును పంపించడానికి గొర్రె పిల్లగా ఎన్నుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో సడన్ గా యేసుక్రీస్తు వారిని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి పంపించేయాలి అని ఆయన కోరుకోలేదు. తండ్రి యొక్క నిత్య సంకల్పం, తండ్రి యొక్క ఉన్నతమైన సంకల్పం, ఉన్నతమైన ఏర్పాటు ఏమిటి అంటే ప్రకటన గ్రంథంలో ఆ మాటను చదవండి. 13:8 ప్రకటన గ్రంథం, ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. రాయబడిన మాట ఏమిటి? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లుండిన, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. తలపైకి ఎత్తండి. ఎప్పటి నుంచి?
జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న. అంటే ఎప్పటి నుంచి మన కోసం ఒక గొర్రె పిల్లని రెడీ చేశాడంటే జగదుత్పత్తి మొదలుకొని. పరలోకములో ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళకి ఆయన గొర్రె పిల్లగా 2000 సంవత్సరాలుగా తెలుసు. కానీ పరలోకంలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్లగా పరిచర్య చేయబోతున్నాడని, ఓ గొర్రె పిల్లగా తన కార్యాన్ని జరిగించబోతున్నాడని జగదుత్పత్తి మొదలుకొని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. అందుకే వాళ్ళకి క్రీస్తు అని పిలవటం తక్కువ, దేవుని కుమారుడని పిలవటం తక్కువ. గొర్రె పిల్ల నీకు స్తోత్రం అంటున్నారు. హల్లెలూయా. ముగింపులో నేను ప్రకటిస్తున్న మాటలు ఏమిటంటే, అమ్మా ఎందుకు ప్రభువా ఈ లోకానికి ఒక గొర్రె పిల్లకు వచ్చి వధించబడ్డావంటే, నా పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ రక్తం చేత ప్రతి మనిషిని పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తముతో మనందరం శుద్ధి చేయబడాలి. మీలో ఎవరైనా యేసు రక్తముతో శుద్ధి చేయబడని అనుభవంలో ఉంటే, రేపు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు పరలోకంలో అడుగు పెట్టగానే యోహాన్ని దూత 29 పెద్దల్లో ఒక పెద్ద అడిగిన మాట ఏంటో తెలుసా? వీరెవరో నీకు తెలుసా? వీరు ఎక్కడి నుంచి వచ్చారో నీకు తెలుసా? నాకు తెలియదయ్యా, నీకే తెలుసు అనంటే, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకునే వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మొదటి తలుపు పరిశుద్ధతకి తలుపు తెరవబడింది. ద డోర్ వాస్ ఓపెన్డ్. పరిశుద్ధతకి తలుపు తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం కార్చింది మన వస్త్రములను ఉతుక్కోటానికి. ఆయన రక్తం కార్చాడు. చెప్పండి, మన వస్త్రాలు ఏమిటి అమ్మా? మన వస్త్రాలు ఏమిటి? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుని వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు గొర్రె పిల్ల రక్తంలో ఏం చేసుకున్నారు నాన్న? వస్త్రాలని తెలుపు చేసుకున్నారంట. మన వస్త్రాలు ఏంటి చెప్పండి? మనం ఏం తెలుపు చేసుకోవాలి అమ్మా? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇంకా ప్రశస్త వస్త్రం, ఇంకా హల్లెలూయా. మీరు చెప్పినవన్నీ కడగబడవలసిన వస్త్రాలు కాదు, కాపాడుకోవలసిన వస్త్రాలు. ఇవి దేవుడు మనకిచ్చాడు కాపాడుకోవటానికి. మన రక్షణ వస్త్రం ఇవ్వబడింది, దాన్ని కాపాడుకోవాలి. ఇవి కాపాడుకున్న వస్త్రాలు. నేను అడుగుతుంది, ఉతుక్కోవలసిన వస్త్రాలు ఏంటి? హల్లెలూయా. లేఖనముల ప్రకారం సవివరంగా చెప్పడానికి సమయం లేదు కనుక గబగబా చెప్తున్నాను, ఆలకించండి. దీన మనస్సు అను వస్త్రము అని బైబిల్ చెప్తుంది. మనస్సు దేనికి పోల్చబడింది? గట్టిగా మాట్లాడండి, కొంచెం మీకు ఓపిక లేదులే, కొంచెం మాట్లాడండి. దీన మనస్సు దేనికి పోల్చబడింది అంటే, వస్త్రం అంటే ఏంటో తెలుసా? మనస్సు. అంటే మీ మనస్సుకి మలినం అంటితే మీ మనస్సుని మీరు ఆ వస్త్రాన్ని ఉతుక్కోవాలి. తమ వస్త్రములు ఉతుక్కొని వచ్చారంట వాళ్ళు. మనస్సు వస్త్రం. మనస్సు అనేది ఒక వస్త్రం. ఆ వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఈ మనస్సు అనే వస్త్రంకి ఆలోచనలు ఉన్నాయి, ఊహలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, తెలివి ఉంది, ఎంపిక ఉంది, నిర్ణయాలు ఉన్నాయి, స్వచ్ఛత్వం ఉంది, చిత్తశక్తి ఉంది. ఇవన్నీ కూడా గొర్రెపిల్ల రక్తంలో మనం ఏం చేయబడాలంటే ఉతుక్కోవాలి. హల్లెలూయా. మీరు యేసు రక్తంతో కడగబడితే మీకు చాలా మనసుకి ఉన్న తలనొప్పి మొత్తం పోద్ది. మీకున్న చాలా చికాకులు పోతాయి. మీరేదో మర్చిపోలేకపోతున్నారు, ఏదో విడిచిపెట్టలేకపోతున్నారు. యవనస్తులైన పిల్లలు ఇక్కడ ఉన్నారు, తమ్ముడోళ్ళు ఉన్నారు, ఎవరో ఒక ఆడపిల్లలో లేకపోతే ఒక మగపిల్లలో లేకపోతే ఇంకోటి సంథింగ్ యవనస్తులకు ఉండొచ్చు. మీరు దాన్ని, అది దైవ చిత్తం కాదని మీకు తెలుసు, అది పాపమని మీకు తెలుసు, అది చేస్తే దేవునికి ఇష్టం ఉండదు, మీరు నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, దేవుని శిక్ష అనుభవిస్తారని మీకు తెలుసు. అయినా మీరు ఎందుకు దానిని మానలేకపోతున్నారంటే కడగబడకపోవటం, మీరు శుద్ధి చేయబడకపోవటం. మీ మనస్సు అనే వస్త్రము శుద్ధి చేయబడాలి. తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారంట వాళ్ళు. రెండవది ఆత్మ. ఆత్మ కూడా ఏమిటంటే ఒక వస్త్రం. హల్లెలూయా. మీరు చెప్పండి, యేసుక్రీస్తు యొక్క
హల్లెలూయా. పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ ఏమంటాడంటే కొరింథీ సంఘంతో, ఇదిగో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారిగా కనపడుదుము అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన శరీరం అనే వస్త్రము లేక శరీరం అనేటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మకి దేవుడు ఏమైపోతున్నాడు? వస్త్రం. హల్లెలూయా. సరే, దీనిని దేనికి పోల్చొచ్చు అంటే, ఈ శరీరం అనే గుడారము లేక శరీరం అనే వస్త్రము తీసేస్తే మనం దిగంబరులుగా కనపడం, మనం పరలోకం నుంచి వచ్చే ఒక మహిమ వస్త్రాన్ని ధరిస్తాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ శరీరం దేనితో పోల్చబడుతుంది? వస్త్రంతో పోల్చబడుతుంది. సరే, ఇంకా క్లారిటీ చెప్తాను చూడండి. యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఏమి చినిగిపోయింది? తెర చినిగిపోయింది. తెర అంటే ఏమిటి? వస్త్రం. ఆ వస్త్రాన్ని పౌలు ఏమన్నాడు? శరీరమును తెర ద్వారా మార్గమును ప్రతిష్ఠ చేశాడు. అంటే శరీరం దేనికి గుర్తు? వస్త్రం. అంటే ఇప్పుడు కడుక్కోవలసిన, ఉతుక్కోవలసింది ఏమిటి? శరీరం అనే వస్త్రం. మూడవది ఆత్మ. ఆత్మ అంటే, ఆత్మకి చక్కటి పోలిక ఏమిటంటే, ఎప్పుడైతే ఏలియా వస్త్రాన్ని పట్టుకొని తన దుప్పటిని పట్టుకొని ఎలీషా మీద కొట్టాడో లేక ఎలీషా మీద వేశాడో, అతడు ఏం చేయబడ్డాడు? అభిషేకించబడ్డాడు. అంటే ఆత్మ వస్త్రం అనండి అందరూ. ఆ వస్త్రంతోనే కిందకు నేలను కొట్టిన యోర్దాన్ని కొట్టినప్పుడు యోర్దాన్ ఏమైపోయింది? ఒక మాటలో చెప్పాలి అంటే, పౌలపోస్తుడు దెసలోనిక పత్రిక రాశాడు. మీరు నా వైపు చూడండి, తీయక్కర్లేదు. 5:23 మొదటి పత్రికలు ఏముందంటే, సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మ శరీరం జీవం యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడునుగాక. అంటే మన ఆత్మ, మన శరీరం, మన జీవం అనగా మన మనస్సు, ఆత్మ, శరీరం, ఈ మూడు ఏం చేయబడాలంటే కడగబడాలి, ఉతకబడాలి. ఇవి ఉతుక్కోవలసిన వస్త్రాలు, కాపాడుకోవలసిన వస్త్రాలు. రక్షణ, నీతి, పరిశుద్ధత, స్తుతి, ఉల్లాసము, ఇలాంటివన్నీ కాపాడుకోవలసిన వస్త్రాలు. హల్లెలూయా. యేసు రక్తంతో ఈరోజు మీరు విన్నందుకు ఈరోజు మీరు కడగబడరు. యేసు రక్తంతో కడగబడాలి అంటే చూడండి అమ్మా ఎందుకు లేచావు మా తల్లె, అందరు నిన్నే చూస్తున్నాను, నన్ను వదిలేశారు, ఎల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇంక చూడండి, దేవునికి అసలు నాకున్నదే 5 నిమిషాలు. అందరూ చూడండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నా నేను? యేసు రక్తంతో ఇప్పుడు విన్నందుకు కడగబడం. యేసు రక్తంతో కడగబడాలి అంటే ఖచ్చితంగా కొంతకాలం దేవునితో సహవాసం చెయ్యాలి, వెలుగులో నడవాలి, సహవాసం చెయ్యాలి. వెలుగులో నడవటం అంటే ఇక చీకటి నీ దగ్గర ఉండకూడదు, చీకటి ఉండకూడదు. నువ్వు ఇష్టపడేది ఏదైనా చీకటి అయితే దాన్ని నీకు ఇష్టపడకూడదు, వదిలేయాలి. ఇక నువ్వు చీకటి అనేది ఏమాత్రం కొంచెం లోపల ఉన్నా సరే యేసు రక్తం సహవాసానికి రాలేవు, యేసు రక్తం పనిచేయదు. యేసు రక్తం పనిచేయాలంటే చీకటిని వదిలేయాలి, చీకట్లో నడవకూడదు, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే యేసు రక్తంతో కడగబడతాం. యేసు రక్తంతో కడగబడితేనే పరిశుద్ధపరచబడిన వాళ్ళం అవుతాం. మరి దేని ద్వారా పరిశుద్ధులైన వారైనా అక్కడికి చేరలేరు, కానీ యేసు రక్తంతో పరిశుద్ధపరచబడిన వారే దేవుని రాజ్యాన్ని చేరగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తముతో శుద్ధి చేయబడిన వాళ్ళే. అందుకు ముగిస్తున్నాను నేను. తెరవబడిన గొప్ప ద్వారం, పరిశుద్ధపరచబడే ద్వారం తెరవబడింది. అది యేసు రక్తము ద్వారా మన కొరకు సిద్ధపరచబడింది. అందుకు ఈ గుడ్ ఫ్రైడే రోజునైనా, కనీసం ఈ గుడ్ ఫ్రైడే రోజునైనా, మరలా వచ్చే గుడ్ ఫ్రైడే కల్లా యేసు రక్తంతో కడగబడిన వారిగా మీరు ఇక్కడ కూర్చుంటారా? శుద్ధీకరించబడ్డ వారిగా కూర్చుంటారా? మీలో కొంతమంది కనీసం ఒక సంవత్సరమైన చీకట్లో నడవకుండా, నా వైపు చూడాలి, సంవత్సరమైన చీకట్లో నడవకుండా వెలుగులో నడుస్తూ ఆయనతో సహవాసాన్ని విడిచిపెట్టలేనంత ప్రేమ బంధంలో కొనసాగి ఒక్క సంవత్సరమైనా మీరు నడిచిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉండుంటే శుభవార్త, గుడ్ న్యూస్, కంగ్రాచ్యులేషన్స్. యేసయ్య తన రక్తంతో మిమ్మల్ని కడిగేశాడు. ఒక్క సంవత్సరమైనా. ఈ సంవత్సరం మధ్యలో మొగల రేకులు వచ్చుంటే, ఈ సంవత్సరం మధ్యలో చిన్నారి పెళ్లి కూతురు వచ్చుంటే, ఈ సంవత్సరం మధ్యలో మళ్ళీ గుద్దులు,
కొట్లాట, జుట్టు పీకులాట, మళ్ళీ ఆ మసిమోకం కూడా మసిమోకం దేవతను వచ్చుంటే, ఆ పనికి మళ్ళీ ఏదన్నా వచ్చుంటే ఈ సంవత్సరంలో పోయినట్టే. అటు కాదయ్యా, మరి 6 నెలలు చేశాక లేదు, మధ్యలో వచ్చింది కదా దెయ్యం, పోయింది. నువ్వు ఎంత యేసయ్యని ప్రేమించే బిడ్డలైనా యేసు రక్తంతో శుద్ధి చేయబడకపోతే, యేసు రక్తంతో కడగబడకపోతే అసలు పరలోకానికి తలుపు తెరవబడదు. యేసుక్రీస్తు భూమి మీద నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి యేసుక్రీస్తుకే లైసెన్స్ ఏంటో తెలుసు, ఆయన రక్తం. అసలు యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేసిందే కారణం, ఆయన రక్తాన్ని బట్టి యాక్సెప్ట్ చేశాడు. ఆయన పరిశుద్ధ రక్తముతోనే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఎందుకు ప్రభువా అక్కడికి రక్తం వెళ్ళాలి? అక్కడ రక్తం ఎందుకు ఉండాలి అంటే, మన కొరకు అక్కడ రక్తం ఉండాలి. మన వాగ్దాన దేశ ప్రయాణమంతా ఆయన రాజ్యం చేరే వరకు ఆ రక్తం మన కొరకు అవసరం. గొర్రెపిల్ల వధించబడినట్లు ఉండుట మనకు అవసరం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చివరి వచనం చదవండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు ఈ మాట చెప్పండి, గొర్రె పిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా ఆయన మరణం తర్వాత తెరవబడిన రెండవ అద్భుతమైన తలుపేంటో తెలుసా? తన పిల్లలందరికీ అపవాదిపై విజయం కొరకు తలుపు తెరిచాడు ఆయన. సాతానుపై విజయం కొరకు తలుపు తెరిచాడు ఆయన. ఒకటి, పరిశుద్ధపరచబడటానికి తలుపు తెరిచాడు. రెండవది, అపవాదిని జయించుటకు తలుపు తెరిచాడు. అందుకే పౌలు కొలస్సీ సంఘంతో రాస్తూ ఏమన్నాడు? ఆయన వెళ్ళి ఏం చేశాడు? 3వ ఆకాశంలో ప్రధానులను, అధికారులను వారిని నిరాయుధులుగా చేసి వారిని పట్టి తెచ్చి వేడుకకు బాహాటముగా కనపరిచాడంట. స్తోత్రం చెబుదాం. అంటే అపవాది సామ్రాజ్యం అంతటిని యేసుక్రీస్తు ఏం చేశాడు? పట్టి తెచ్చాడు. హల్లెలూయా. మీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీకు శుభవార్త ఏంటో తెలుసా? మనలో పనిచేసే శరీర క్రియలకి, ప్రతి శరీర క్రియ వెనక ఒక దురాత్మ ఉంటుంది. ప్రతి హృదయంలోంచి బయలుదేరే ప్రతి చెడ్డవైన వాటి అపవిత్రపరిచే కొన్ని స్వభావాల వెనక కొన్ని దురాత్మలు ఉంటాయి. ఈ మనసులో, ఆలోచనలో, ఊహల్లో, ఆశల్లో ఉన్న కొన్ని బలమైన దుర్గముల్లో దురాత్మలు ఉంటాయి. శుభవార్త ఏమిటంటే, యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా ఈ మానవునిలో ఏలుబడి చేస్తున్న దురాత్మల యొక్క ఆయుధాలన్నీ తీయబడిపోయినాయి. ఇక ఆయుధాలు లేవు. నువ్వు కోపం నుంచి త్వరగానే బయటకు వచ్చేయచ్చు, నువ్వు విడుదల పొందొచ్చు. యేసుక్రీస్తు వారిని పట్టి తెచ్చి బాహాటంగా కనపరిచాడు. ప్రతి అపవిత్రత నుంచి నువ్వు బయటకు వచ్చేయచ్చు, శరీర క్రియల్ని జయించవచ్చు, అవకాశం ఉంది. ఎందుకంటే శత్రువైనటువంటి సాతానుడు, అపవాది, వాని తల చెత్త కొట్టబడిపోయింది. అపవాది మీద దేవుడు మనకి జయము పొందుటకు ఆయన తలుపు తెరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకు మనకిచ్చింది ఏంటో తెలుసా? తన పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో, ఆత్మ చేత శరీర క్రియలు మీరు చంపిన ఎడల మీరు జీవిస్తారు. పరిశుద్ధాత్మ చేత మనకి వరములు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత మనకి ఫలం ఇస్తున్నాడు. అంటే అపవాదిపై విజయానికి పరిశుద్ధాత్మని మనలోకి పంపాడు ఆయన. ఇప్పుడు మనలో ఉన్న ఏ చెడ్డ స్వభావాలకైనా, ఏ శరీర క్రియలకైనా, ఏ బలహీనమైన క్రియలకైనా వాటి వెనుకున్నటువంటి ప్రతి దురాత్మ, దెయ్యముల యొక్క బలము యేసయ్య సిలువలో తొలగించేశాడు. మీరు పరిశుద్ధాత్మ సహాయం కోరితే చాలు. మీరు ఉపవాసంతో కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి, పరిశుద్ధాత్మ ఆత్మతో 7 ఆత్మలతో నింపబడటానికి మీరు ప్రార్థన చేసుకుంటే, 9 వరములతో నింపబడటానికి ప్రార్థన చేసుకుంటే, ఆత్మ చేత శరీరకులను చంపటానికి మీరు ఇష్టపడితే, ఆత్మ ఫలమనే 9 స్వభావాలు పొందటానికి ఇష్టపడితే, దీనికోసం 1 సంవత్సరం అన్న మీరు కేటాయిస్తే డెఫినెట్గా మీ శరీర క్రియలు, మీ పాప బలహీనతలు, మిమ్మల్ని పాడు చేసే ప్రతి దురాత్మల మీద మీకు సంపూర్ణ విజయం కలుగుతుంది. ఇలా జయించిన వాడే సింహాసనమునకు వెళ్తాడు.
చాలా మంది అనుకుంటున్నారు రక్షణ బాప్తిజం పొంది సింహాసనానికి వెళ్ళిపోతామని. రక్షణ బాప్తిజం పొంది రక్షణ కాపాడుకుంటే పరలోకానికి వెళ్తారు, సింహాసనానికి వెళ్ళరు. పరలోకం వేరు, సింహాసనం వేరు. రక్షణ బాప్తిజం పొంది రక్షణ కాపాడుకుంటే వారు పరలోకం వెళ్తారు, కానీ సింహాసనం దగ్గరికి వెళ్ళరు. దూరం నుంచి సూర్యుడిని చూసినట్టు రోజు దండం పెట్టాలి. సూర్యుడు తూర్పు తిరిగి దండం పెట్టండి రా అన్నట్టు సూర్యుడు చుట్టూ సూర్యుడు అంటే ఎవరు? గొర్రె పిల్ల భార్య సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ. మరి వీళ్ళ స్థానం ఏమిటి? ఏదో మహిమలో ఒక స్థానం ఉంటుంది, కొత్త ఆకాశం మీదో కొత్త భూమి మీద ఒక స్థానం ఉంటుంది. కానీ ఆ నూతన యెరూషలేం పట్టణంలో మట్టుకు స్థానం ఉండదు. నూతన యెరూషలేం పట్టణం ఎవరికి అంటే జయించిన వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. జయించిన వారికి సింహాసనం ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధపరచుటకు తలుపు తెరిచాడు, అపవాదిని జయించుటకు తలుపు తెరిచాడు. నేను ప్రకటిస్తున్నాను, మీ కుడి చేయి పైకెత్తండి. యేసు క్రీస్తు నామములో, యేసు రక్తము చేత మీరు పరిశుద్ధపరచబడుదురుగాక. యేసు క్రీస్తు నామములో అపవాది వాని దురాత్మలు దెయ్యములపై సంపూర్ణ విజయం యేసు క్రీస్తు నామములో కలుగునుగాక. చప్పట్లు కొడుతూ పొందుకుందాం. రిసీవ్ ద విక్టరీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. కుర్చీలో కూర్చున్న వారు లేచి నిలబడండి. చాలాసేపు కూర్చున్నారు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. కింద ఉన్న వాళ్ళు మోకరించండి, చాలు ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. యేసు రక్తాన్ని ప్రకటించడం జరిగింది. పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం అది. మానవ జీవితానికి ఏకైక నిరీక్షణ యేసు రక్తం. వాత్సల్య కళ్ళు మూసుకో. చెప్పి ఎంతసేపు అవుతుంది? ఎక్కట్లా. కళ్ళు మూసుకోవాలి అందరూ. మంచిగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో నీ రక్తం, నీ రక్తం, నీ రక్తము కాదు, రక్తమును చేతబట్టుకుని పరలోకానికి వెళ్ళి ఉండగా మన కొరకు నిత్యము ఆయన విజ్ఞాపనలు కూడా జరిగిస్తూ ఉండగా రానివ్వండి నాయన, ఆ రక్తము నా మీదకి రానివ్వండి అయ్యా. నా వస్త్రములు కూడా కడుగుకొనున్నట్లుగా, ఉతుకుకొనున్నట్లుగా అయ్యా నీ కృప రానివ్వండి, మీ రక్తము రానివ్వండి అయ్యా. నేటికి నీ వెచ్చగా హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము యేసయ్యా నా మీదకి రానివ్వండి అయ్యా. మంచిగా స్వరాలు తెరిచి ప్రార్థన చేద్దాం. పురుషులు, తండ్రులు అయ్యా మంచిగా ప్రార్థన చేద్దాం. అయ్యా నేను కాపాడుకోవాలి అయ్యా, నేను ఉతుకుకోవాలి నాయనా. రానివ్వండి. అడుగుతున్నంతగా మనం ఎంతగా అడుగుతామో అంతగా ఇదిగో సిలువ దగ్గర నుండి ఒక నది వలె ప్రవహిస్తూ ఉండగా, ఆయన రక్తం ఒక నది వలె మన అందరి దగ్గరికి వస్తూ ఉండగా, Thank you Holy Spirit God, thank you Holy Spirit God, thank you Holy Spirit God, thank you Holy Spirit God. ఇది పరలోక సంబంధమైన వాటిని పరిశుద్ధపరిచే రక్తం. నువ్వు లోక సంబంధివి కాదు, నువ్వు పాప సంబంధివి కాదు, నువ్వు ఈ లోకానికి సంబంధించినటువంటి బిడ్డవు కాదు. అందుకే ఈ పగటి వేళ ప్రతికూల పరిస్థితుల్లో, ఇంత వ్యతిరేక పరిస్థితుల్లో, ఇంత వ్యతిరేక వాతావరణంలో కూడా దైవజనులు మరుగుపరిచి దేవుడు మాట్లాడి ఉండగా, నీవు ఒక పరలోకానికి సంబంధించిన వ్యక్తివని నీకు అనిపిస్తే నోరు తెచ్చి ప్రార్థన చేయి. అవును నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తిని అని కనిపిస్తే మంచిగా ప్రార్థన చేయి. నా వస్త్రములు ఉతుక్కోవటానికి, నా మనస్సు అనే వస్త్రాన్ని ఉతుక్కుంటానయ్యా, నా ఆత్మ అనే వస్త్రాన్ని ఉతుక్కుంటాను, నా దేహం అనే వస్త్రాన్ని ఉతుక్కుంటానయ్యా. గొర్రె పిల్ల రక్తములో, ఈ సిలువ బలియాగము ద్వారా ఇదిగో రక్తము నీరు కారిపోయినాయి అంట. ఆయన రక్తం అంతా చిందించేశాడు. ఆయన రక్తం ఎందుకు? నా కోసమే, మన కోసమే. ఆనాడు దేవాలయపు తెర ఎలాగైతే చిరిగిందో నాయన, ఆ వస్త్రం ఎలాగైతే చిరిగిందో, నా శరీరం ఇంకా పనిచేయకూడదయ్యా, నా శరీరం ఇంకా పనిచేయకూడదు నాయన. ఈ మట్టి ఘటము పైన నింపబడండి, 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 నింపబడండి. ఆత్మదైవమా నిన్ను ధరించే వ్యక్తి, మహిమతో, శక్తితో, ప్రభావముతో, కృపతో నింపబడండి. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును
మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. మన నిరీక్షణ అదే, నీ నిరీక్షణ అదే. నీకు మనశ్శాంతి కావాలంటే, నీకు విడుదల కావాలి అంటే, నువ్వు శుద్ధీకరించబడితేనే. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, ఇదిగో సిలువ యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను అయ్యా, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు. అని రక్తం మన పైకి వస్తుంది. యవన బిడ్డ, యవన చెల్లి, తమ్ముడు, అక్క, ఆయన రక్తమే మన నిరీక్షణ. ఆయన రక్తమే మన పిల్లలపై యేసు రక్తం, యవనులపై యేసు రక్తం. మనస్సులపై యేసు రక్తం, హృదయాలపై యేసు రక్తం, ఆత్మపై యేసు రక్తం. The power of the blood of Jesus, the power of Jesus. రక్తము రక్తము, చివరి వరకు అందరూ సహోదరుడా, యేసు రక్తము రక్తము రక్తము. దేవునితో సహవాసం, వెలుగులో నడు. రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఆమేన్. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము. పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన రక్తం, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు రక్త ప్రోక్షణ. యేసు రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, నీ కొరకే, నీ కొరకే, నా కొరకే, మన కొరకే యేసు రక్తం. అది అమూల్యమైనది, గొర్రె పిల్ల వంటి నిష్కలంకమైన యేసు రక్తం అది. Come on, people of God, come on, accept the blood of Jesus, receive the blood of Jesus, receive the power of the blood of Jesus. Shabara kalalaba, come on, resada raba, ayya, prabhu yesu raktamu, oh yesu raktamu, prabhu yesu raktamu, అమూల్యమైన రక్తము. నోరు తెరిచి, నోరు తెరిచి, అన్న, అక్క, నోరు తెరిచి. మైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము రక్తము 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 రక్తము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జనవరి మాసం నుంచి
శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చేస్తూ శాపము నుండి విడుదల కొరకు ఆశపడిన వారు, యేసు రక్త ప్రోక్షణము కొరకు ఆశపడిన వారు నిశ్చయముగా యేసుక్రీస్తు నామములో తాతల, తండ్రుల, పితరుల 4 తరాల, 10 తరాల, 100 తరాల, 1000 తరాల శాపము నుంచి విడుదల పొందుదురుగాక. మీ జెనెటిక్స్ లో, మీ బ్లడ్ లైన్ లో, మీ డిఎన్ఏస్ లో, మీ క్రోమోజోమ్స్ లో, మీ లైన్స్ లో యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునగాక. మీ ఆలోచనలో, ఊహల్లో, ఆశల్లో, ఆవేశాల్లో, తెలివిలో, స్వచిత్తములో, చిత్త శక్తిలో, ప్రతి నిర్ణయములో యేసుక్రీస్తు నామములో బలమైన దుర్గాలు కూలిపోవునగాక. మీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసుక్రీస్తు నామములో కూలిపోవునగాక. ఓ గొప్ప ఆశీర్వాదాన్ని ఈ దినము నుంచి మీరు అనుభవించుట మొదలగునగాక. ఒక ఆశీర్వాదాన్ని మీరు అనుభవించుదురుగాక. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఈ రోజున నీ ప్రభావాన్ని, నీ శక్తిని, నీ బలమును విడుదల చేసినందుకు స్తోత్రాలు. విశ్వసించిన వారందరూ నీ రక్త ప్రభావముతో నింపబడినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ సేవకునిగా నా చెయ్యెత్తి పలుకుతున్నాను. ఇక్కడ ఉన్న చిన్న పిల్లోడు మొదలుకొని, యవనస్తుడు మొదలుకొని, నడిప్రాయము వృద్ధుల వరకు ఏ నాటికైనా యేసు రక్తముతో వారు కడగబడుదురుగాక. నాయన, యేసు రక్తముతో కడగబడకుండా ఒక్కరు కూడా ఈ లోకం విడిచిపెట్టడానికి వీల్లేదు నాయన. గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉత్తుకు కొనిన గుంపులో వీరు నిలబడుదురుగాక నాయన. అందుకు ప్రతి ఒక్కరు వెలుగులో నడిచే మనస్సునివ్వండి, చీకటిని విడిచిపెట్టే మనసు ఇవ్వండి, నీతో సహవాసానికి అప్పగించుకునే కృప ఇవ్వండి, నీతో అధిక సమయం గడిపే కృపను గ్రహించి పరిశుద్ధాత్మ ఒక బలమైన కార్యాన్ని, గొప్ప కార్యాన్ని చేసి మీరు మహిమ పొందమని, బిడ్డలందరినీ దీవించి పంపించమని, ఇదనం జరిగించినటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి అని చెప్పావు. నీ ప్రభావంతో నింపబడి వెళుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, యేసయ్య కృపా, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకి సకల పరిశుద్ధులకి తోడై పూర్ణాశీర్వాదమిచ్చి పరిశుద్ధపరచబడి అపవాదిని జయించి సింహాసనమును సంపాదించుకొందుముగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.